నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లేకుండా ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం లేదు. సో ఇటువంటి కరెంట్ అఫైర్స్ కి మనం ఏ విధంగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. సో ఇప్పుడు మనకు రాబోతున్న డిఎస్సి ఎగ్జామ్ అనేది ఒక మహాయుద్ధం అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు 10 మార్కులు కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇదే విధంగా మనకు స్కోర్ అనేది కేటాయిస్తుంటారు. సో మనం ఇంత తక్కువ సమయంలో మనం ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ని ఏ విధంగా త్వరగా కంప్లీట్ చేయాలి, ఏ అంశాలపై మనం దృష్టి సారించినట్లయితే మంచి స్కోర్ అనేది సాధించవచ్చు, ఎటువంటి బుక్స్ అనేది చదువుకోవాలని మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనం టాపిక్స్ ని పరిశీలిద్దాం. సో ముఖ్యమైన టాపిక్స్ ని కనుక ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం మంచి స్కోర్ అనేది సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పరిశీలించినట్లయితే ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సమాచారం అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, అండ్ అంతేకాకుండా దాని కింద ఉన్న అనుబంధ సంస్థల గురించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో తర్వాత మనకు దేశాలు, జాతీయ గీతాలు, చిహ్నాలు, పుష్పాలు, అంతేకాకుండా జాతి పెద్దలు అంటే మనకు వివిధ దేశాలకు సంబంధించి మనకు జాతీయ గీతాలు ఉంటాయి. సో మనకి ఎలాగా జాతీయ గీతం ఉందో వేరొక దేశానికి కూడా అలాగే ఉంటుంది కదా. సో వివిధ దేశాలు అంటే ప్రముఖమైన దేశాలకు సంబంధించిన జాతీయ గీతాలు, అంతేకాకుండా వాటి యొక్క చిహ్నాలు, అంతేకాకుండా పుష్పాలు, ఆ యొక్క దేశానికి సంబంధించి జాతిపిత, సో ఈ యొక్క సమాచారం అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు క్రీడలు, అవార్డులు అనమాట. సో ముఖ్యంగా క్రీడల విషయానికి వెళ్ళినట్లయితే సో వీటిలో మనకు క్రికెట్, చెస్, హాకీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, అంతేకాకుండా సాకర్, సో ఇటువంటి దేశంలోనూ అంతర్జాతీయంగాను బాగా పేరు ప్రఖ్యాతలు పొందిన క్రీడల గురించి, అంతేకాకుండా మనకు అవార్డుల గురించి మనం క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఖండాలు, వాటి ముఖ్యమైన సమాచారం, సో మనకి ఏవైతే ఖండాలు ఉన్నాయో సో వాటి యొక్క ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. అంటే మనకు బాగా పేరు పొందిన ప్రాంతాలు అయి ఉండొచ్చు, లేదంటే కట్టడాలు అయి ఉండొచ్చు. సో ఆ విధంగా సమాచారం తెలుసుకుంటారు. అంతేకాకుండా మనకు దేశాలు, కరెన్సీలు, సరిహద్దులు, భాషలు, జలసంధుల గురించి తెలుసుకోవాలి. ఒక దేశానికి అంటే మనకు రూపాయి అనేది కరెన్సీ, సో వేరొక దేశానికి డాలర్ ఉండొచ్చు, మరొక దేశానికి పౌండ్ ఉండొచ్చు. సో అటువంటి బాగా పేరు మోసిన దేశాలకు సంబంధించి కరెన్సీలు కానీ, ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఉన్న సరిహద్దుల పేర్లు కానీ, భాషల పేర్లు కానీ, జలసంధుల పేర్లు, సో ఇటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. మీరు ఏం డౌట్ పడక్కర్లేదు, చాలా టాపిక్స్ అనేవి ఇప్పుడు ఇచ్చాను కదా. ఈ టాపిక్ సంబంధించి ఏ బుక్ చదవాలని కూడా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ చివరిలో ఇస్తాను. సో దయచేసి ఈ యొక్క టాపిక్స్ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. సో తర్వాత మనకి ఏంటంటే ప్రపంచం మరియు భారతదేశం నందుని ఎత్తైనవి, పొడవైనవి, పెద్దవి, చిన్నవి అయిన కట్టడాలు కావచ్చు, నదులు కావచ్చు, సరస్సులు, సో ఇటువంటి సమాచారం అనమాట. సో చూడండి, ఎత్తైనవి, పొడవైనవి, పెద్దవి, చిన్నవి, ఇవి మనకు భారతదేశంలో ఉంటాయి, ప్రపంచంలో కూడా బాగా పేరు మోసి ఉంటాయి కదా. సో ఇటువంటి సమాచారం కూడా మనం తెలుసుకుంటుండాలి. తర్వాత మనకి ఏంటంటే వస్తువులు, ప్రదేశాలు, వాటిని కనుగొన్న వ్యక్తులు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు ఆటం బాంబు కనుగొన్నది ఎవరో అడగవచ్చు, లేదంటే మనకు టెలిఫోన్ కనుగొన్నది ఎవరో అని అడగవచ్చు. ఓకేనా. సో అంతేకాకుండా భారతదేశాన్ని కనుగొన్నది ఎవరో అని అడగవచ్చు. సో ఇటువంటివన్నీ సమాచారం అనేది మనకు తెలుసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు భారతదేశానికి సంబంధించి అంతరిక్ష రంగం, అణు క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన సమాచారం, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రముఖులు ఇచ్చిన నినాదాలు, అంటే స్వాతంత్రోద్యమ కాలంలో మనకు చాలా మెంబర్స్ అనేవి మనకు ప్రముఖమైన నినాదాలు ఇచ్చారు, చాలా ఫేమస్ అవి. అండ్ అంతేకాకుండా వారి యొక్క సమాధుల పేర్లు, వారు మరణించిన తర్వాత ఏ సమాధులు ఉంటాయి ఆ యొక్క సమాధుల పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయి అంటే మనకు ఆ యొక్క ప్రదేశాలకు సంబంధించిన పేర్లు కూడా తెలుసుకోవాలి. ప్రముఖులు రాసిన రచనలు, చాలా ఫేమస్ అయిన రచనలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన రచనలు కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ అంతేకాకుండా దేవాలయాలు, కట్టడాలు, వివిధ మతాలు, వారి యొక్క గ్రంథాలు, రచయితలు, బిరుదులకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవాలి. మనకు దేశంలోనూ విదేశాల్లో కూడా ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కట్టడాలు కూడా ఉన్నాయి. వివిధ మతాలు అనేవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, ఆ యొక్క మతాల్లో మనకు ప్రముఖమైన గ్రంథాలు ఏంటి, ఆ యొక్క గ్రంథాలను రచించిన రచయితలు ఎవరు, ఆ యొక్క రచయితలకు ఉన్న బిరుదులు ఏంటి, సో ఇటువంటి సమాచారాన్ని కూడా మనం వదలకూడదు. ఓకేనా.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సమాచారం ఉంది. కేవలం డిఎస్సి కానీ కాదు, ఇతర కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ కానీ మనకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనకు జానపద గిరిజన నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, పండుగలు, అవి జరుపుకునే ప్రాంతాలు, గిరిజన తెగలు, వారి యొక్క ఆరాధ్య దైవాలు. సో ఈ యొక్క సమాచారం కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు శాస్త్రీయ నృత్యాలు ఉంటాయి. అండ్ అంతేకాకుండా గిరిజన ప్రాంతాలు మీరు పరిశీలించినట్లయితే అరకు, పాడేరు, సో ఇటువంటి ప్రాంతాల్లో కూడా మనకు నృత్యాలు అనేవి ఉండడం అయితే జరుగుతుంది కదా. అంతేకాకుండా పండుగలు ఉంటాయి. ఆ యొక్క పండుగలు ఎక్కడ జరుగుతాయి అంటారు, గిరిజన తెగలు ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క సమాచారం కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు, రైల్వే, జల, వాయు మార్గాల సమాచారం, అంటే భారతదేశంలో మనకు రోడ్డుకి సంబంధించి మనకు అంతేకాకుండా రైల్వేకి సంబంధించి జల, వాయు మార్గాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మనకు అత్యధిక రైల్వే వ్యవస్థ ఉంది అనడం కొండి, ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించి 4 పేర్లు ఇస్తాడు. సో ఖచ్చితంగా మీరు సమాచారాన్ని అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత మనకు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, బీచ్లు, దీవులు, జలపాతాలు, అధినేతలు, వారి నివాస భవనాలు వంటి సమాచారం కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో తర్వాత మనకు జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు మనకు ఉంటాయి కదా. మనకు ప్రతిసారి మనకు ప్రతి నెలలో ఏదో ఒక మనకు అంతర్జాతీయ దినోత్సవాలు కానీ లేదంటే జాతీయ దినోత్సవాలు కానీ జరుగుతూనే ఉంటాయి. తర్వాత మనకు వాటి యొక్క ప్రత్యేకతలు అనేది తెలుసుకుంటూ ఉండాలి మనకు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు భారత ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వారి యొక్క పరిపాలన విధానం, అంతేకాకుండా వారి యొక్క ప్రత్యేకతల గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు వారి యొక్క పరిపాలన కాలంలో ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ యొక్క పథకాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అవి ఆ యొక్క పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు, సో ఇటువంటి సమాచారం కూడా మనకు గ్రూప్స్ లో కావచ్చు, విఆర్ఓ కావచ్చు, సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనకు ఎక్కువగా అడుగుతుండడం అయితే జరుగుతుంది. సో మనకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే నరేంద్ర మోడీ గారికి కానివ్వండి, సో కేసీఆర్ గారు అయినా సరే మనకు ఈ 4 ఏళ్లలో మనకు చాలా పథకాలు అయితే ప్రవేశపెట్టారు. సో వాటి మీద మీరు బాగా ఫోకస్ అనేది చేస్తూ ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం, సో దాని యొక్క షెడ్యూల్, ఆర్టికల్స్, మనకు భారత రాజ్యాంగం తాలూకు సవరణలు ఏవైతే ఉన్నాయో వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు లైట్ గా చూసుకోండి. తర్వాత మనకు వివిధ కమిటీలు ఉన్నాయి. సో ఆ యొక్క కమిటీలకు అధ్యక్షులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత కమిషన్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ జరిగే, సో వీటికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. భారతదేశం నుండి వరకు తీవ్రరేఖ గల ప్రాంతాలు కానివ్వండి, లేదంటే రాష్ట్రాలు కానివ్వండి, భూపరివేష్ట రాష్ట్రాలు కానివ్వండి, వీటి యొక్క సమాచారం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో మనకు తీరరేఖ ప్రాంతాల్లో ఉన్న ఓడరేవులు కానివ్వండి, వాటి యొక్క పేర్లు కానివ్వండి, సో ఇటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆల్రెడీ వీటికి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని కోర్స్ అనేది తయారు చేశాను. మీరు నా ఛానల్ని బాగా విజిట్ చేసినట్లయితే అక్కడ కోర్స్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి, సో చెక్ చేసుకోండి. తర్వాత మనకు వివిధ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అనేవి మనకు ఉండడం జరిగింది. సో భారతదేశంలో మనకు ప్రముఖమైన పార్కులు ఉన్నాయి. అండ్ అంతేకాక వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కూడా ఉండడం జరిగింది. సో వాటి యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో తర్వాత మనకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మనకి ఇంపార్టెంట్ అనేది. ఓకేనా. సో మనం వీటి మీద కూడా బాగా ఫోకస్ అనేది చేస్తూ ఉండాలి. రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ఏంటని అడగవచ్చు, లేదంటే వీటి యొక్క రాజధానుల గురించి అడగవచ్చు అనమాట. కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనకు రక్త ప్రసరణ వ్యవస్థ, రక్త వర్గానికి సంబంధించి గ్రూపులు ఉంటాయి. సో మనకు విటమిన్స్ కానీ, వ్యాధులు కానివ్వండి, తర్వాత వాటికి మందులు ఎవరైతే కనిపెట్టారో వాటికి సంబంధించి వ్యాధికారక అంటే వ్యాధుల్ని కలిగజేసే ఆ యొక్క బ్యాటరీస్ కానివ్వండి, లేదంటే వైరస్లు కానివ్వండి, వాటి గురించి సమాచారం కూడా మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు భారతదేశానికి సంబంధించి మనకు ఎవరైతే గవర్నర్ జనరల్స్ ఉన్నారో, వైస్రాయ్స్ ఉన్నారో, సో ఎవరు ఎప్పటి నుంచి పరిపాలించారు, సో ఎవరు ముందు వచ్చారు, ఎవరు వెనకొచ్చారు, అండ్ అంతేకాకుండా ఎంతవరకు కాలంలో వీళ్ళైతే పరిపాలన చేయడానికి జరిగింది, ఒక ప్రముఖ సంఘటన ఇచ్చేస్తారు. అప్పుడు మనకు ఏ గవర్నర్ జనరల్ అనేది ఆధ్వర్యంలో ఇది జరిగింది అని చెప్పి అడగొచ్చు అనమాట. సో మీరు గవర్నర్ జనరల్ గురించి సమాచారం తెలుసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద బాగా పట్టు సాధించినట్లయితే మంచి స్కోర్ అని సాధించవచ్చు. తర్వాత మనకు ఈ యొక్క స్వాతంత్రానికి పూర్వం మనకు చాలా మంది పత్రికలు అనేవి మనకు ఉండడం అయితే జరిగింది. వాటిని స్థాపించిన వాళ్ళు ఎవరైనా అడగొచ్చు. సో మనకు స్వాతంత్ర ఉద్యమ కాలంలో చాలా మంది పత్రికలు ప్రవేశపెట్టి మనకు ఈ యొక్క ఫైటింగ్స్ లో మనకు పాల్గొనడం అయితే జరిగింది. సో చాలా మందికి ఊతం అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి ప్రముఖ పత్రికలు అయితే మనకు అడుగుతారన్నమాట. తర్వాత మనకి ఏంటంటే స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల గురించి కానీ, ఉద్యమాలు, ముఖ్యమైన తేదీలు, దండయాత్రలు, రాజుల చరిత్రలు, సో ఇటువంటి సమాచారం మొత్తాన్ని మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏ బుక్ ప్రిపరేషన్ అవ్వాలంటే మీరు హైటెక్ విజయ రహస్యం అనే బుక్ ఉంటుంది. అంతేకాకుండా మనకు విజేత కాంపిటీషన్ సంబంధించి ఒక బుక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ మన ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది జనరల్ నాలెడ్జ్ సంబంధించి వచ్చేస్తాయి. సో తర్వాత మనకు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో సో డిఎస్సి ఆగస్టులో ఉంది కాబట్టి ఆగస్టు నెల వరకు కూడా మనకి ఏవైతే 6 నెలల వరకు ప్రముఖంగా జరిగిన సంఘటనల గురించి కానీ సదస్సులు, సమావేశాలు, పర్యటనలు కానివ్వండి, ప్రయోగాలు కానివ్వండి, ఆవిష్కరణలు, మందులు, క్రీడలు, చలన చిత్రాలు, అవార్డులు, ఆర్థిక రంగం, రాజకీయ రంగాల్లో వచ్చిన పెను మార్పులు, ఎన్నికలు, తుఫాన్లు, వరదలు, యుద్ధాలు, శాంతి ఒప్పందాలు, సో ఇటువంటి తాజా సమాచారం మీద మీరు చాలా ఫోకస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ లో డిఎస్సి సంబంధించి అధికంగా వీటి నుంచి ఇస్తారో తెలుసా అండి? మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అధికంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు డిఎస్సిలో 10 మార్కులు అనేది ఈ యొక్క జీకే నుండి కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ నుంచే మనకు 6 నుంచి 7 మార్కులు, జీకే నుంచి మనకు 3 నుంచి 4 మార్కులు మాత్రమే రావడం అయితే జరుగుతుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా మీరు 6 నెలల వరకు మనకి ఏవైతే ప్రీవియస్ గా జరిగిన సంఘటనల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మంచి స్కోర్ అనేది సాధించవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లో మనకు మంచి స్కోర్ అనేది రావడానికి మీరు ప్రతిరోజు కూడా మనకు న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉండండి. సైన్ ఇండియా అనే బుక్ అనేది మనకు మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. సో దాన్ని ప్రిపేర్ అయినా బాగుంటుంది. ఉద్యోగ సోపానం అనే బుక్ కూడా మనకు చాలా తక్కువ రేటే ఉంటాయి. సో 25 రూపీస్ అలాగా ఉండడం జరుగుతుంది. ఆ యొక్క బుక్ నేను కొనుక్కోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఇంటర్నెట్లో మీరు సమాచారం కావాలనుకుంటే సాక్షి ఎడ్యుకేషన్ అయితే ఉంది. సాక్షి ఎడ్యుకేషన్, సాక్షి భవిత, సో తర్వాత ఈనాడు, ప్రతిభ.in, సో ఈ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి కూడా మీకు మంచి సమాచారం అయితే లభిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్లో కూడా మంచి స్కోర్ అనేది సాధించవచ్చు. జనరల్ నాలెడ్జ్కి అయితే మీరు ఖచ్చితంగా మనకు హైటెక్ విజయ రహస్యం ఉంది. అంతేకాకుండా విజేత నుంచి కూడా మనకు మంచి బుక్స్ అనేది మనకు లభించడం అయితే జరుగుతుంది అనమాట. సో కరెంట్ అఫైర్స్కి జనరల్ నాలెడ్జ్ సంబంధించి మీకు మంచి మెటీరియల్ అయితే అందించాను అని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. సో మీరు ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి అని చెప్పి దాన్ని కూడా మీకు చెప్పాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు కేవలం డిఎస్సికే కాదు, గ్రూప్స్కి కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి 10 మందితో షేర్ చేసుకోండి. ఇంకా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిఎస్సికి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడే సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్.